హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 1000కి పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ విద్యార్థితో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది. 44,900 రూపాయల శాలరీ ఉంటుంది. చార్జ్మెన్ నావల్ ఏవియేషన్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ బి గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి టోటల్గా 53 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చార్జ్మెన్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మెకానికల్ విభాగంలో 49 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోసివ్కి సంబంధించి 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి చార్జ్మెన్ ఎలక్ట్రికల్కి సంబంధించి 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెస్టర్న్ నావల్ కమాండ్కి సంబంధించి 14 ఉంటే ఈస్టర్న్ నావల్ కమాండ్కి సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చార్జ్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ గిరోకి సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చార్జ్మెన్ వెపన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చార్జ్మెన్ మెకానికల్కి సంబంధించి 11 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చార్జ్మెన్ హీట్ ఇంజనీరింగ్కి సంబంధించి 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చార్జ్మెన్ మెకానికల్ సిస్టమ్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మెటల్కి సంబంధించి 21 పోస్టు ఖాళీగా ఉంది. చార్జ్మెన్ షిప్ బిల్డింగ్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మిల్ రైట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ ఆక్సిలరీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ ఆర్ఈఎఫ్ అండ్ ఏసీకి సంబంధించి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చార్జ్మెన్ మెకాట్రానిక్కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. 35,400 రూపాయల శాలరీ ఇస్తున్నారు. చార్జ్మెన్ సివిల్ వర్కర్కి సంబంధించి 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చార్జ్మెన్ మెషిన్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చార్జ్మెన్ ప్లానింగ్, ప్రొడక్షన్ అండ్ కంట్రోల్కి సంబంధించి 13 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అసిస్టెంట్ ఆర్టిస్ట్ సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. ఫార్మసిస్ట్కి సంబంధించి 6 పోస్టులు ఖాళీ ఉంది. 29,200 రూపాయల శాలరీ ఇస్తున్నారు. కెమెరామెన్కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. 29,200 రూపాయల శాలరీ ఉంటుంది. స్టోర్ సూపరింటెండెంట్కి సంబంధించి 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 25,500 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఫైర్ ఇంజనీర్ డ్రైవర్కి సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. 21,700 రూపాయల శాలరీ ఉంటుంది. ఫైర్ మ్యాన్కి సంబంధించి టోటల్గా 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 43, ఎస్సీ వాళ్ళకు 15, ఎస్టీ వాళ్ళకు 6, ఓబీసీ వాళ్ళకు 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, టోటల్గా 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టోర్ కీపర్ సంబంధించి 176 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 72, ఎస్సీ వాళ్ళకి 26, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 47, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18, టోటల్గా 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీకి సంబంధించి 117 పోస్టులు ఖాళీ ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 51, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, టోటల్గా 117 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ట్రేడ్స్మేట్కి సంబంధించి 207 పోస్టులు ఖాళీ ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 88, ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి 50, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, టోటల్గా 207 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పెస్ట్ కంట్రోల్ వర్కర్కి సంబంధించి 53 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, టోటల్గా 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బండారికి సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉంది. లేడీ హెల్త్ విజిటర్కి సంబంధించి 1 పోస్టు ఖాళీగా ఉంది. మల్టీటాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ విభాగంలో 94 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 65, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, టోటల్గా 94 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించి 81 పోస్టు ఖాళీ ఉంది. అన్రిజర్వ్ కేటగిరీలో 37, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, టోటల్గా 81 పోస్టు ఖాళీగా ఉంది. మల్టీటాస్కింగ్ నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించి డ్రెస్సర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించి దోబీ విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. మల్టీ స్టాఫ్ ఇండస్ట్రియల్కి సంబంధించి 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఇండస్ట్రియల్ బార్బర్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి.
అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థుల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి విద్యార్థులు వివరాలు తెలుసుకోగలరు. స్టాఫ్ నర్స్కి సంబంధించి ఉద్యోగాలకైతే 45 సంవత్సరాలు, ఛార్జ్మ్యాన్ ఉద్యోగాలకైతే 18 నుండి 30 సంవత్సరాలు, తర్వాత ఛార్జ్మ్యాన్, హీట్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, వెపన్, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలకైతే 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత ఫార్మసిస్ట్ ఉద్యోగాలకైతే 18 నుండి 27 సంవత్సరాలు, కెమెరామెన్కి అయితే 20 నుండి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉండొచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థుల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు విద్యార్థులు ఏంటో తెలుసుకోగలరు. చాలా లెంత్ ఉన్న వీడియో అండి ఇది, అందువల్ల నేను ఆ విద్యార్థుల గురించి సమాచారం తెలియజేయడం లేదు. మీరు కామెంట్ బాక్స్లో ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు విద్యార్థుల వివరాలు తెలుసుకోండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25, జనరల్ అవేర్నెస్ సంబంధించి 25, క్వాంటిటీ యాప్టికి సంబంధించి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 ఉంటాయి. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీలో 35, ఓబీసీ వాళ్ళకు 30, ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే 25% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 18వ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ నేవీ నుండి రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.